ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ నాగవల్లి నా వైపే వస్తుంది. ఏదో ఒకటి చేయాలి. బావా ఇక్కడేం చేస్తున్నాడు? బావా 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 అమ్మా నాగవల్లి, నాగవల్లి, అమ్మా, నాగవల్లి, 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 ఏమైంది? అమ్మా, నాగవల్లి, ఏమైంది? ఏమైందమ్మా? అక్కడ ఆయిల్ ఒలికి పడిపోయినట్టుందన్నయ్య. దాని మీద కాలేసి జారి పడిపోయినట్టుంది. అటువైపు ఎవ్వరు వెళ్ళకండి, జారుతుంది. నాగవల్లి, లేమ్మా, లే, జాగ్రత్త, మెల్లిగా. కూర్చోమ్మా. నీకేం కాలేదు కదా నాగవల్లి? ఏం కాలేదు దినా, కానీ కొంచెం దాహంగా ఉంది. అయ్యో, మంచినీళ్ళు కూడా తీసుకురాలేదు. ఇప్పుడెలా అన్నయ్య? ఆ కొబ్బరికాయలా ఇవ్వా? ఎంత కొట్టినా చావని పాంవే నువ్వు. ఈసారి ఈ ప్లాన్ కూడా మిస్ అయింది. నాగవల్లి గారు, ఇప్పుడు ఎలా ఉందండి? ఆ దేవుడి దయ వల్ల ఏం కాలేదు. ఎవరూ కంగారు పడకండి. దూరంగా ఉంటే అనుమానం వచ్చేస్తుంది. వెళ్ళి నటన స్టార్ట్ చేయాలి. అయ్యో నాగవల్లి, ఎంత పని జరిగింది. అసలు నేను బయటికి రావద్దని చెప్పాను కదా. ఇప్పుడు కడుపులో బిడ్డకి ఎలా ఉందో ఏంటో. బావా, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం బావా. నాగవల్లికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. నాకేం కాలేదు బావా, నువ్వు కంగారు పడొద్దు. నేనేడుస్తుంది నువ్వు బతికినందుకు కాదే, ఇంకా చావనందుకు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాగవల్లి? ఈ ఆయిల్ ముందే పడిపోయిందా, లేదంటే నువ్వు వస్తున్నావని ఎవరైనా పడేశారా? అన్నయ్య, ఇది నీ పని అని అర్థం అవుతుంది. సాక్ష్యాలతో సహా నిరూపిస్తానన్నయ్య. అంతవరకు ఎన్ని నాటకాలు వేస్తావో వెయ్యి. చెల్లికి ఏం కాలేదు కదా, వెళ్దాం పదండి. ఇది పట్టుకోమ్మా. జాగ్రత్తమ్మా. కాలం కలిసి రాకపోతే కాలు కూడా కదపలేమంటే ఏంటో అనుకున్నానన్నాయ్. ఇప్పుడు నిన్ను చూస్తా ఉంటే నిజమే అనిపిస్తా ఉండదు. ఏమైంది పాపాలు? పంచాయతీకి వెళ్తున్నాం కదా. వెళ్తుండాం సరే, ఎలా వెళ్తుండాం? ఒకప్పుడు పంచాయతీ ధర్మకర్తగా తీర్పు చెప్పడానికి వెళ్ళేవాడివి. అది పోయి ఊరి పెద్దగా వెళ్ళావు. ఇప్పుడు నీకే పెద్ద సమస్య వచ్చినట్టుగా వెళ్తున్నావు. రాను రాను దిగజారిపోతున్నావు గాని ఇంకా మనకి పరువు మర్యాదలు ఏముంటాయన్నా? ఏం చేస్తాం? అబ్బోడు మన చేతిలో ఉంటే ఈ ఊరిని ఎట్టయినా తిప్పేవాడిని. ఆడు మన చేతిలోంచి జారిపోయాడు కదా పాపాలు. ఆడబిడ్డ పుట్టిన తర్వాత నా పేనం కూడా జారిపోతుంది. అందుకే పంచాయతీకి వెళ్ళాలి. నాగవల్లిని అక్కడికి రప్పించాలి. దేవా వచ్చి వద్దని చెప్తాడేమో అన్నా.
ఏమైంది నాన్న? ఎందుకు రమ్మన్నావు? గంటలో పంచాయతీకి వెళ్తున్నాం. పంచాయతీకి ఎందుకు? నీ పెళ్ళానికి పురుడు పోయడానికి ఇక్కడికి తీసుకురావట్లేదు కదా, అందుకే. మీకేమైనా పిచ్చా? డెలివరీ ఎక్కడైతే ఉంది నాన్న, బిడ్డ పుట్టడం ముఖ్యం. కానీ అంటే ఏంది, మీ నాన్న మీద నీకు ప్రేమ లేదా అల్లుడు? లేదు, నాకు నా బిడ్డే ముఖ్యం. పాలు పోసి పెంచిన పామే కాటేసినట్టు ఎంతో ప్రేమగా పెంచుకున్నాను కదరా, నా సావే కోరుకుంటాండావా? అలా మాట్లాడక నాన్న. దాన్ని ఎందుకు మీరు సీరియస్గా తీసుకుంటున్నారు? సీరియస్గా తీసుకోవడం కాదబ్బోడా, ఆ పిల్ల నా ప్రాణాలు తీసేస్తుందని ఆ స్వామీజీ చెప్పాడు కదా, నీకు అర్థం కావట్లేదా? ఏమండి, మీరసలు పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నారా? అసలు ఈ వంశాంకురం కోసం ప్రాణం పోయినా పర్వాలేదు, బిడ్డ పుట్టాలి అన్నట్టుగా ఉండాలి గాని మీరిలా మాట్లాడటం ఏమీ బాగోలేదు. నువ్వు నోరు మీద తిరుపతే. ఇది చెప్పడానికి బానే ఉంటుంది, కానీ ప్రాణం పోయేటప్పుడు తెలుస్తుంది. 70 ఏళ్లు బ్రతికారు, ఇంకా మీ ప్రాణం మీద మీకెందుకింత ఆశండి? ఎన్నో ప్రాణాలు తీస్తేనే గాని ఇంత ఆస్తి వెనకేసుకురాలేదు. అట్లాంటిది నా ప్రాణం పోతే నేను సంపాదించిన దానికి ఉపయోగమే ఉంటుంది తిరుపతి. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న మాట్లాడడం? చూడ్రా, నువ్వు మారిపోయావు. మీ నాన్న మాత్రం ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడో. అబ్బోడా, నువ్వు నాగవల్లి చెప్పినట్టు ఇన్నా పర్లేదు, రేపు పంచాయతీలో మాత్రం నాకు సపోర్ట్గా మాట్లాడాలి. మీకు అర్థం అవ్వట్లేదు నాన్న. నా ప్లాన్ ఏంటో నిదానంగా మీరే అర్థం చేసుకుంటారు. మీ నాన్న అడుగుతా ఉంటే బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడున్నవేందలుడు? మిమ్మల్ని వద్దన్నా సరే పంచాయతీకి వెళ్ళడం తప్పు మీది నాన్న. నేను మాత్రం అక్కడ ఏం చెప్పాలో అదే చెప్తా. నా కొడుకు తనకి పుట్టబోయే బిడ్డ కోసం ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఏమీ చేయలేరండి. పెద్దల్లుణ్ణి అడిగిన ప్రయోజనం లేకుండా పోయిందన్నా. అయినా అందరికీ డబ్బిచ్చాం కదా, వాళ్ళంతా మన వైపే చెప్తారు. వాళ్ళు చెప్తారు సరే, నా కొడుకు అటువైపు ఉంటే నేను ఇచ్చిన డబ్బు గాల్లో కలిసిపోయినట్టే అని భయంగా ఉంది చెల్లెమ్మ. పొట్ట జరగకూడదు. ఏం జరుగుతుందో పంచాయతీలో తెలుస్తుందన్నా. అవసరమైతే పంచాయతీలోనే నాగవల్లి ప్రాణాలు తీసేయాలి.